యోబు గ్రంథము 15వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా? నీ హృదయము ఏల కృంగిపోయెను, నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి. దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు? నీ నోట నుండి అట్టి మాటలేలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతలయందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరంలన్నీ వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును. క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదికి చేయి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. తన కేడెముల గుబాకలతో ఆయన మీదికి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది, వాని చిరుప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగియున్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దిబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారి ఆస్తి నిలువదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురుగాక. వారు మోసపోయిన వారు. మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము పుట్టును.